అందరికి నమస్తే. నిరుద్యోగుల ఇష్యూ లాస్ట్కి అర్ధరాత్రి రోడ్ ఎక్క దాకా వచ్చింది. దానికి సీఎం రేవంత్ రెడ్డి గారే కారణం. వాళ్ళని చర్చలకు పిలిచి వాళ్ళతో డైలాగ్ స్టార్ట్ చేసే బదులు వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నాలు మొదలుపెట్టింది ప్రభుత్వం. అందులో భాగంగా ఇదంతా జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు దీక్ష చేసే వాళ్ళేమో వాళ్ళెవరు ఎగ్జామ్ రాసే వాళ్ళు కాదు, వాళ్ళకి ఎందుకు దీక్ష అని ఒక కామెంట్ చేసినారు రేవంత్ రెడ్డి గారు. మరి నిన్న ధర్నాలు చేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళంతా ఎగ్జామ్ రాసే వాళ్ళు కాదా? దీక్ష చేసే వాళ్ళను ఎలాగో మీరు పిలుచుకోరు, ఎట్లా పిలవమని చెప్పేసిండ్రు. ఓకే, దానిలో కూడా మోతిలాల్ విషయంలో మీరు అబద్ధపు కామెంట్ చేసిండ్రు. మోతిలాల్ నాయక్ స్టూడెంట్ ఉస్మానియా యూనివర్సిటీలో దీక్ష ప్రారంభించి గాంధీ హాస్పిటల్లో దీక్ష వరకు చూసిండ్రు మీరు. మోతిలాల్ నాయక్ను కూడా అవమానించిండ్రు. ఆయన అసలు అభ్యర్థి కాదు, ఆయన ఏం పరీక్షలు, చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి మోతిలాల్ నాయక్ గురించి మాట్లాడిన వీడియో ఇది చూడండి ఒకసారి. చూసిన తర్వాత దానిలోనే సౌండ్ ఎక్కడ వస్తుంది? ఇంకో పిల్లగాడు కూర్చున్నాడు గాంధీ హాస్పిటల్ అని చేరి, అరే పాపం నాకు ఏం పరీక్ష రాస్తున్నాడు, అవసరం అయితే స్పెషల్ కోచింగ్ అని ఇప్పిద్దాం అంటే ఆయన ఏం పరీక్ష రాస్తున్నాడు సార్, ఆయనకు లీడర్ చెప్పినట్టు నువ్వు చేస్తే బాగా పేరు వస్తుంది, నీకు నేను చూసుకుంటా పో అని. నిన్న మనం ముగ్గురు దీక్ష చేస్తే ముగ్గురు గురించి వివరాలు చెప్పి ఓకే, ఇదంతా మీరంతా విన్నారు ఆల్రెడీ. ఏ పరీక్ష రాస్తున్నాడు మోతిలాల్ నాయక్ ఈ పక్కనే హాల్ టికెట్ కూడా పెట్టేసారు మోతిలాల్ నాయక్ సంబంధించింది. ఏంది మోతిలాల్ నాయక్? తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హాల్ టికెట్ నెంబర్ ఇది, కొత్త హాల్ టికెట్ నెంబర్ ఇది, మొన్నటిది నోటిఫికేషన్, మొన్నటిది 02 ఫిబ్రవరి 2024 వచ్చిన నోటిఫికేషన్ సంబంధించిన ఒక హాల్ టికెట్. ఇట్లా చాలా ఉన్నాయి ఆయనకు సంబంధించినవి, నాట్ ఓన్లీ గ్రూప్ 2 గ్రూప్ 4 అన్నీ ఉన్నాయి. ఎందుకంటే రాసే వాళ్ళంతా అన్నీ రాస్తున్నారు ఇప్పుడు. ఇది ఒక హాల్ టికెట్. ఇవన్నీ మోతిలాల్ నాయక్ సంబంధించిన హాల్ టికెట్స్ కూడా. ఇవన్నీ ఎన్ని తీస్తే అన్నీ వస్తాయి. ఇంకో మోతిలాల్ నాయక్ హాల్ టికెట్ నెంబర్ అన్ని గ్రూప్ 2 గ్రూప్ 3 అన్నీ ఉన్నాయి దీనిలో. గ్రూప్ 1 అంటే ఎందుకు నిరుద్యోగుల ఆత్మాభిమానం దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అనేది అర్థమైతలేదు. ఇప్పుడు అబద్ధాలు పాలిటిక్స్లో కామన్. మీరు ఆ బీఆర్ఎస్, ఇంకెవరుంటే బీజేపీ, ఇంకెవరుంటే బీఎస్పీ, మీరు అబద్ధాలు ఆడుకోండి, వాళ్ళు అబద్ధాలు ఆడండి, మీరు అబద్ధాలు ఆడుకోండి, అందరు కలిసి అబద్ధాలు మునిగితేలండి. కానీ నిరుద్యోగులకు ఏం సంబంధం? నిరుద్యోగుల విషయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇన్ని అబద్ధాలు మాట్లాడాల్సిన అవసరం ఉందా? వాళ్ళు అడుగుతున్న డిమాండ్లో నిజాయితీ ఉందా లేదా? మీరు ఒక మాట అన్నారు, అంతకుముందు ఎగ్జామ్స్ పెట్టకపోతే పెట్టాలని ధర్నాలు చేసిండ్రు, ఇప్పుడు పెడతామంటే వాయిదాలు వేయాలని ధర్నా చేస్తున్నారని. అవును, వాయిదా ఎగ్జామ్స్ పెట్టడం అంటే మీద ఎగ్జామ్స్ పెట్టడమా? వారంలో 4 రోజులు 5 రోజులు ఎగ్జామ్ పెట్టడమా? ఇప్పుడు మీరు డిఎస్సి స్టార్ట్ అవుతుంది. డిఎస్సి రేపు 18వ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ 5వ తేదీ వరకు డిఎస్సి ఉంటుంది. తర్వాత 7వ తేదీన గ్రూప్ 2. డిఎస్సి రాసే వాళ్ళు గ్రూప్ 2 రాయరా? గ్రూప్ 2 రాసిన వాళ్ళు డిఎస్సి రాయరా? కేవలం ఒక్క రోజులోనే ఒక 6th రోజు మాత్రమే వాళ్ళు గ్రూప్ 2 ప్రిపేర్ కావాలన్నా? డిఎస్సి రాసిన వాళ్ళు గ్రూప్ 2 రాయాలనుకున్న వాళ్ళు ఎట్లా సాధ్యమవుతుంది? మీ ఎలక్షన్స్ కోసమే నేను టైం ఉంటుంది ప్రచారానికి. 1 month ఇస్తుంది ఎలక్షన్ కమిషన్ ప్రచారం చేసుకోనికి మీకు. మరి అట్లాంటప్పుడు పిల్లలు చదువుకోనికే ఇన్ని రోజుల తర్వాత ఎగ్జామ్ రాస్తున్నప్పుడు వాళ్ళ డిమాండ్లు వినడానికి ప్రభుత్వం ఎందుకు ముందు వస్తలేదు? ప్లస్ వాళ్ళని బద్నాం చేసే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు ఏదో రాజకీయ రంగు పులుముకున్నారని, వాళ్ళు ఏదో ఎటో పోతున్నారని, ఎవరినో కలుస్తున్నారని రాత్రంతా కూర్చున్నారు. అసలు ఇట్లాంటి సిచ్యువేషన్ మనం ఎప్పుడో ఉద్యమంలో చూసినాం మేము. ఇక్కడ చూడండి ఒకసారి. గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచి గ్రూప్ 2 పరీక్షలు డిసెంబర్లో నిర్వహించండి. రాత్రి రచ్చ అశోక్ నగర్ చౌరస్తా, ఇటు దిల్షునగర్ దగ్గర, ఎటు చూసిన స్టూడెంట్సే, ఎటు చూసిన నిరుద్యోగులే. మళ్ళొక్కసారి నిజానికి అంతకుముందు పేపర్ లీక్ అయినప్పుడు, లేకపోతే ఆ తర్వాత ఎగ్జామ్స్ వాయిదా వేయాలన్న కన్నా ఎక్కువ మంది క్రౌడ్ కనిపించిండ్రు, ఎక్కువ మంది రోడ్ ఎక్కిండ్రు, ఎక్కువ మంది వాళ్ళ డిమాండ్ వినిపించే ప్రయత్నం చేసిండ్రు. ఎగ్జామ్స్ పెట్టడం అంటే మొత్తం పెట్టడమేనా? ఒక 4 రోజుల భోజనం ఒకేసారి తినగలమా మనం? 4 రోజులు తినే భోజనం 4 రోజులే తినాలి. అవసరమైతే ఒక పూట భోజనం లేకుండా నడుస్తుంది 4 రోజుల్లో. కానీ ఎట్లాగో తింటావు కదా నువ్వు, అంతకుముందు తిండి లేదని ఏడ్చినావు కదా, ఇప్పుడు నీకు తిండి పెడుతున్నా తిను అని చెప్పి 4 రోజుల భోజనం తీసుకొచ్చి పెడితే తింటారా? మీరు తింటారా? ఎవరైనా తింటారా? వీళ్ళంతా కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు, అభ్యర్థులు, వాళ్ళ కుటుంబాలంతా కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు మా ప్లాన్కి జాబ్ వస్తుందేమో అని. కేసీఆర్ ఓడించింది వీళ్ళే కదా, కేసీఆర్ని ఓడించింది వీళ్ళే. ఎందుకంటే మా పిల్లలకు జాబ్స్ వస్తాయని వాళ్ళ తల్లిదండ్రులు. ఏం చేసిండు కేసీఆర్? మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని మాట్లాడింది ఎలక్షన్స్ ముందు. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్కి ఓటేసింది కూడా మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని. ఇప్పుడు వాళ్ళ పిల్లలు అర్ధరాత్రి కూడా రోడ్ల మీద తిరుగుతుంటే ఇక జనాల పరిస్థితి ఏంది, వీళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంది?
అసలు ఎక్కడ తేడా వచ్చింది? మీరు ఎవరెవరు దీక్ష చేస్తున్నారో తెలుసుకోగలిగినరు, వాళ్ళు ఎందుకు దీక్ష చేస్తున్నారో తెలుసుకోగలిగినరు. అశోక్ సార్ గురించి ఏదేదో మాట్లాడతారు. అసలు రిపోర్ట్స్, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఎక్కడ పోతున్నాయి? లేకపోతే మీ పార్టీ నేతలు ఇచ్చిన తప్పుడు రిపోర్ట్ల బేస్ చేసుకొని మాట్లాడుతున్నారా మీరు? ఒక్కసారి వాళ్ళని పిలిచి వాళ్ళ సమస్య ఏందో ఆలకించండి. వాళ్ళ సమస్యలు మీకు తెలుసా? ఆల్రెడీ తెలిసే మాట్లాడుతున్నారు. కావాలని మొండికేసినట్టు కనిపిస్తుంది. కావాలని నిరుద్యోగుల మీద కూడా తప్పుడు ఆరోపించి లేదా తప్పులు రుద్ది అవన్నీ కూడా జనాలకి తప్పులు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. వాళ్ళు ముదిరిపోతారన్న బాధ మీకుంది. మంచిదే, అది ఉండాలి. ప్రతి పాలకునికి ప్రజలపైన కన్సర్న్ ఉండాలి. వాళ్ళు ముదిరిపోతారు కాబట్టి ఎగ్జామ్స్ పెడుతున్నాం. ఎగ్జామ్స్ పెడితే దానికి ఒక పద్ధతి పాడు ఉండదా? ప్రభుత్వానికి ఒక విధానం ఉంది అన్నారు. ఏం విధానం ఉంది? వాళ్ళు గ్రూప్ 2 వాయిదా ఏమైనా అడుగుతున్నారు. పెంచండి, వాయిదా వేయండి అని అడుగుతున్నారు. వాళ్ళు రద్దు ఏమని అడుగుతలేరు కదా. డిఎస్సీ అయిపోయిన ఎంబడే ఒక్కరోజు తేడాలో వాళ్ళ గ్రూప్ 2 ఎక్కడ అదవుతారు? అసలు డిఎస్సీ వాయిదా ఏమైనా అడుగుతున్నారు కదా వీళ్ళు. మీరు యథావిధిగా అసలు ఏం చేసిందంటే నిరుద్యోగులు నిరికించరు. దీనిలో మిగతా మినిస్టర్లు ఎవ్వరు ఇన్వాల్వ్ అవుతలేరు. ఎందుకో తెలియదు. మరి మాకేం సంబంధం లేదని అనుకుంటున్నారా? లేకపోతే తెలంగాణ దీనిలో అనవసరంగా ఏలు పెడితే అనవసరంగా కంప అవుతుంది, మాకెందుకు ఆ బ్యాన్ ఏమనుకుంటున్నారా తెలియదు. మిగతా మినిస్టర్లు ఎవ్వరు ఒక్కరు కూడా రెస్పాండ్ అవుతలేరు. కేవలం రేవంత్ రెడ్డి గారే రెస్పాండ్ అవుతున్నారు ఈ విషయంలో. పోనీ ఆయన కొంత బాధ్యతగా రెస్పాండ్ అవుతే నిరుద్యోగులకు మంచి జరుగుతుంది, తెలంగాణకు మంచి జరుగుతుంది. కానీ మరి ఎక్కడ హట్ అయినరో, ఆయన ఎందుకు నిరుద్యోగుల విషయంలో అంత అబద్ధాలను లేకపోతే అవతలను రెచ్చగొట్టేటట్లు, అవతల ఆత్మగౌరవం దెబ్బతినేటట్లు ఎందుకు మాట్లాడుతున్నారు కూడా తెలియదు. దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేసిండ్రు? ఇంతకుముందు ఏమో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు దీని వెనుక, లేదా దీని వెనుక ఇంకొక పార్టీ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు అట్లున్నారు వీళ్ళు ఇట్లున్నారు అని చెప్పేసి మీరు రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేసిండ్రు కదా. రాత్రి మీరు కామెంట్ చేసిన తర్వాత, మీరు మాట్లాడిన తర్వాత స్వచ్ఛందంగా వచ్చి చేసిండ్రు. మరి వాళ్ళని పిలిచి మాట్లాడతారా మీరు ఇప్పుడు? మీకు చిత్తశుద్ధి ఉంటే అశోక్ సార్ను ఆయన 100 కోట్ల కోసం దీక్ష చేసినని ఆరోపించినారు కదా మీరు. బక్కా జర్సను ఆయన ఏదో ఈయన గిల్లాలని చెప్పి దీక్ష చేసిన అన్నారు కదా మీరు. మోతిలాల్ నాయక్ అసలు స్టూడెంటే కాదన్నారు కదా. చూసారు కదా హాల్ టికెట్స్. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు అన్ని వివరాలు తెప్పించుకొని మాట్లాడాలి. హాల్ టికెట్స్ అడిగితే మోతిలాల్ నాయకే ఇచ్చేవాడు కదా మీకు, మావాడే అన్నారు కదా మీరు. మరి ఎందుకు అంత ఇన్ఫర్మేషన్ లేకుండా మాట్లాడింది మీరు? రాజకీయాల్లో అబద్ధాలు కామన్, కానీ ఇట్లా జనాల మీద నిరుద్యోగుల పైన కూడా అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఉండకపోవచ్చు బహుశా. మరి ఎందుకు ఆడుతున్నారో తెలియదు. ఇప్పుడు చాలా హాట్ కేక్ లాగున్నారు, వాళ్ళంతా మండిపోతున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎట్లా కనకన మండినరో యువత, ఇప్పుడు మేము తెచ్చుకున్న గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మా కోరికలు నెరవేరుతాయి, మాకు ఉద్యోగాలు వస్తాయని ఎవరైతే కోరుకున్నారో వాళ్ళంతా బగబగ మండిపోతున్నారు ప్రభుత్వం మీద. అది మీకే నష్టం అల్టిమేట్గా. నిరుద్యోగులకు మద్దతుగా దీక్షలు చేస్తేనేమో మీకేం సంబంధం అంటారు. ఇప్పుడు నీట్ రద్దు చేయమని రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో పెద్ద ఆందోళన చేసిండ్రు. ప్రతిపక్షంగా ఆయన బాధ్యత అది. దేశంలో నీట్ పేపర్ లీక్ అయిందని. మరి ఆయన నీట్ రాసిండ్రా? నీట్ ఎగ్జామ్ రాసిండ్రా రాహుల్ గాంధీ గారు ఏమన్నా? నిన్నమొన్న మీ స్టూడెంట్ వింగ్ కూడా రాజ్భవన్ ముట్టడించిండ్రు. వాళ్ళంతా నీట్ పరీక్ష రాసిన వల్ల. సమాజంలో ఒకరు బాధ్యత ఒకరు తీసుకోరా? సమాజంలో మన పిల్లలకు ఉద్యోగాలు రావాలని అందరూ ఉద్యమం చేయలేదు తెలంగాణ ఉద్యమం? అంటే కేర్లెస్గా మాట్లాడి నిరుద్యోగుల ఆత్మగౌరవం, నిరుద్యోగుల ఆత్మాభిమానం, నిరుద్యోగుల ధైర్యం దెబ్బతీసే ప్రయత్నం చేయదు. సమాజంలో ఇది ఒక పెద్ద చర్చకు దారితీస్తుంది మీరు చేసిన కామెంట్స్. మీరు కూడా గాంధీ భవన్లో గాంధీ బొమ్మ దగ్గర మౌనదీక్ష చేసిండ్రు నిరుద్యోగుల గురించి ఎలక్షన్స్ ముందు. ఇదంతా చూస్తుంటే మీరంతా కేవలం ఎలక్షన్స్ కోసమే నిరుద్యోగులను క్యారీ చేసిన అనిపిస్తుంది. నిరుద్యోగుల మీద చిత్తశుద్ధితో కాదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు అవ్వాలని కాదు. జస్ట్ నిరుద్యోగుల ఓట్లు మాకు పడాలి, నిరుద్యోగుల గత ప్రభుత్వం మీద నిరుద్యోగులతోన ఒక నెగిటివ్ చేపించి మొత్తం సమాజం అంతా దాన్ని స్ప్రెడ్ చేసి కాంగ్రెస్ ఏదో విధంగా అధికారం రావాలని ప్రయత్నం చేసిండ్రా? మీరు నిరుద్యోగుల ఇష్యూని పర్స్యూ చేయకపోతే, వాళ్ళని పిలిచి మాట్లాడకపోతే సమాజం అట్లే అర్థం చేసుకుంటుంది. మరి ఎందుకు ఆ నిరుద్యోగుల విషయంలో ఇంత ఎవరు గైడెన్స్ ఇస్తున్నారో తెలియదు, కానీ ఏదైతే రాంగ్ వేలో పోతుంది గవర్నమెంట్. కనీసం ఇప్పటికైనా చర్చలు స్టార్ట్ చేయండి. వాళ్ళ డిమాండ్స్ మీకు తెలుసు కాబట్టి పరిశీలించే ప్రయత్నం చేయండి. మీ పిల్లలే కనుక ఒకవేళ డిఎస్సీ రాసే వాళ్ళు ఉంటే, డిఎస్సీ అయిపోయిన మరుసటి రోజు ఒకరోజు గ్యాప్ ఇచ్చి మరుసటి రోజు గ్రూప్ 2 రాసేంత రోబో తెలివితేటలు మన పిల్లలకు ఆ స్కిల్స్ ఉన్నాయా? అంత తెలివితేటలు ఉన్నాయా మీ పిల్లలకు? ఉన్నాయా? పోనీ ఎవరికన్నా కొద్దిగా వాళ్ళు కూడా చదువుకుంటేనే కదా ఉద్యోగము. వాళ్ళ నుంచి స్కిల్స్తో ఉద్యోగం సంపాదిస్తే తెలంగాణకు మంచిది, తెలంగాణ భవిష్యత్తుకు మంచిది. మీరు ఇట్లాంటి విషయాలను ఎందుకు పరిగణలోకి తీసుకోకుండా ఉండి పట్టుకొని ఎందుకు ముందుకు పోతున్నారో అర్థమైతే లేదు. బట్ ఈ విషయంలో మాత్రం నిరుద్యోగుల వైపు తెలంగాణ సమాజం ఉందని మరొకసారి రుజువైంది. రాత్రి వాళ్ళు చేసిన ఆందోళనకు తెలంగాణ సమాజం అంతా మద్దతు తెలిపింది. బట్ ప్రభుత్వమే ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, లేకపోతే మీరు కూడా గత ప్రభుత్వం లాగానే దీనిలో ఇరుక్కపోతారో మీ ఇష్టం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.